డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం అప్పులతో బాధపడుతున్నారా? వెంటనే జేకేఆర్ గురువు గారికి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. ఓకే, నమస్తే రమ్మగారు. నమస్తే జయ. మంచి స్టోరీ చెప్తారా? ఒక చందమామ కథ చెప్తాం. కథ పేరు చెప్పనా? నువ్వు నవ్వకూడదు. నల్ల కోడి పెట్ట. దాని పేరు అదే పెట్టారు, నేనేం చేయను. రియల్ నేమా లేకపోతే మీరు పెట్టారా? నేను పెట్టలా, వాళ్ళే పెట్టారు. అయితే ఓకే. ఒక కోయిగూడెంలో సమర్ అని ఒక కుర్రాడు ఉండేవాడు. సమర్ వాడు చాలా తెలివైనవాడు, చాలా మంచి విద్యలు వచ్చు, వాడికి యాక్టివ్, కబుక్కున పోరాటంలోకి దిగుతాడు. ఈ కోయిగూడానికి దగ్గరలో ఉన్న రాజుగారికి చాలా సహాయం చేశాడని, ఆయన బోళ్ళంత ధనధాన్యాలు అవి ఇస్తానన్నారని, ఏవో ఇచ్చినవేవో బోని బహుమతులు ఇచ్చారని, ఆయన వేటకు వచ్చినప్పుడు వీడే ఆయన రక్షించాడని చెప్పుకునేవాడు. ఓకే. వాడు మెళ్ళో ఉన్న గొలుసు రాజుగారు ఇచ్చిందే, అసలు రాజుగారు అమ్మాయినే ఇస్తామని అట్లా వీడు చేసుకోలేదు, అలా చెప్పుకునేవారు. వాడు బాగుండేవాడు, హ్యాండ్సమ్గా ఉండేవాడు, యాక్టివ్ కూడా. అయితే వాడికి ఏమనిపించేది, క్రమంగా నువ్వు గ్రేటు, నువ్వు ఇంద్రుడి చంద్రుడివి అంటే నిజంగానే నేను ఇంద్రుడిని చంద్రుడిని అనుకుంటారు. అంతేగా, కొన్ని ఉంటాయి ఫీలింగ్, ఇవి సహజ లక్షణాలు. మిగిలినవి జనం అంతా ఎక్కించినవి అనమాట. వాడికి ఏమనిపించేది, నేను చాలా గొప్పవాడిని అని ఫీల్ అయ్యేవాడు. ఊళ్ళో వాళ్ళంతా పెళ్లి సంబంధాలు వస్తుండే. వాళ్ళ అమ్మాయి వరే ఇంకా ఎన్నాళ్ళు ఉంటావురా ఇట్లా, రాజుగారు అమ్మాయిని వద్దంటే వద్దన్నావు. వాళ్ళ అమ్మ కూడా అలాగే అనేది. ఎవరో ఒక పిల్లని చూసి మంచి పిల్లని, తగిన పిల్లని చేసుకోరా అంటే, ఈ బొడి మొహాలన్నిటి నేను చేసుకోవటం ఏమిటి అనిపించేది వాడికి. వాడు గూడెంలో అబ్బాయి కోయతలే కదా వాడికి పెళ్లి కూతుళ్ళు. ఆ అమ్మాయికి ముక్కు పొట్టి, ఇది పొడుగు, ఇది అలా ఉంది, ఇది ఇలా ఉంది, ఇలా కాదు, ఎలాగో ఉన్నదాన్ని చేసుకోవాలి. ఆ ఎలాగో ఉన్న పిల్ల కోసం ఎప్పుడూ చూస్తూ ఉండేవాడు. అయితే వాళ్ళమ్మ పెళ్లి చేసుకో అని పోరేది. వాడు నాయకుడికి కుడి చేయిగా ఉండేవాడి కొడుకు అనమాట. వాళ్ళకి ఇల్లు వాకిలి ఉన్నాయి. పిల్లాన్ని పెళ్లి చేసుకోమంటోంది కదా. వాడన్నాడు, అమ్మ మన అడవంతా వెతికి చుట్టుపక్కల ఊళ్ళలో చూసి నాకు తగిన అందగతిని తెచ్చుకుంటానే, నువ్వు ఒప్పుకోవాలన్నాడు. ఇంత వీరాది వీడైన కొడుకు అడిగితే ఎందుకు, ఏ తల్లి మాత్రం కాదంటుంది సినిమాటిక్గా, కాదనరు కదా. సరే ఆవిడ తెచ్చుకోమని. వీడు ఆ ఊరు ఈ ఊరు వెళ్తూ ఉండేవాడు. ఏదో పుట్టతైనా వాటితోటి వీళ్ళకేమో పెద్దగా అన్నాలు కూరలు మనకమలే పాలక పన్నీర్లు అవి అక్కర్లేదు కదా. తేలికపాటి తిండి సరిపోయేది. మాంసం కాల్చుకుని తిన్నా వాళ్ళకి చాలు, వాళ్ళ పద్ధతి అది. అయితే ఏమైంది, ఒక అడవికి ఆనుకుని ఉన్న ఒక పల్లెటూరులోకి వెళ్ళాడు. ఆ ఊరు మొదట్లోనే ఒక ఇల్లు ఏదో ఉంది. కాస్త ఏదైనా మంచినీళ్ళు అడుగుదామని ఆ ఇంట్లోకి తొంగి చూస్తే అక్కడ ఒక పిల్ల వంట చేస్తోంది నుంచుని. ఎంత బాగుందో, భలే అందంగా ఉంది. అందుకంటే అదే ఇక వాడు అట్లా చూస్తూ ఉండిపోయాడు. ఉండి గబుక్కుని లోపలికి వెళ్ళాడు. నీ పేరేమిటి అని అడిగేసరికి ఆ అమ్మాయికి ఇవ్వమని కేకబెట్టి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది. ఎటో వెళ్ళిపోయింది ఆ ఇంట్లోకి. వీడు కూడా లోపలికి వెళ్ళాడు, కానీ ఆ అమ్మాయి వాడికి కనపడలేదు. వాడికి అక్కడ లోపల ఏం కనిపించింది, ఓ నల్లటి కోడిపెట్ట ఒకటి పరిగెత్తి అని అరుచుకుంటూ బయటికి పరిగెత్తడం చూసాడు వాడు. ఈ పిల్ల ఏమైపోయిందో వాడికి తెలియలా. పిల్ల ఏమైందో అర్థం కాలేదు. సరే ఏమైంది, వాళ్ళ వాకిట్లోనే కూర్చుని ఉన్నాడు. ఈ లోపల ఒక భార్యాభర్త వచ్చారు. వీడి దగ్గర డబ్బులు ఉన్నాయి, రాజుగారు కొంత ధనం ఇచ్చాడు కదా. వస్తే సరే వాళ్ళు ఏమన్నారు, వాళ్ళని అడిగారు, ఎవరు ఏమిటి అని అడిగితే, మీ అమ్మాయి వంట చేసి పెడుతోంది కదా, మీ అమ్మాయిని ఇచ్చి నాకు పెళ్లి చేయండి, నేను అందమైన అమ్మాయిల కోసం వెతుకుతున్నా, మీ ఇంట్లో ఉన్న పిల్లనిచ్చి పెళ్లి చేయమన్నాడు. వాళ్ళు అన్నారు, మాకు అసలు పిల్లలే లేరురా నాయన, మా పిల్లలు లేరు, మా ఇంట్లో పిల్లలు ఎక్కడ వాళ్ళు అని చెప్పి, రా అన్నం దిద్దుగాని అని పిలిచారు. సరే అన్నాన్ని కూర్చున్నాడు వాళ్ళతో పాటు. ఏదో వరి బియ్యం వడ్డించారు, కూర పప్పు వడ్డించేసరికి వాళ్ళు ఆవిడ అడిగాడు, మరి వంట ఎవరు చేశారు, మీ ఇద్దరు పనికి వెళ్ళారు, మీ ఇంట్లో వంట చేస్తున్న అమ్మాయిని చూశాను నేను అంటే, వాళ్ళు అన్నారు, అదే మాకు తెలీదు, మేము పొలం వెళ్ళి ఇంటికి వచ్చేసరికి వంట చేసి ఉంటుంది, రాత్రి పడుకుని లేచేసరికి పొద్దుటికి మళ్ళీ అన్నం వండి ఉంటుంది, పొద్దుటికి అన్నం ఉంటుంది, రాత్రికి అన్నం ఉంటుంది, ఎలా అవుతుందో మాకు తెలీదు అని చెప్పారు. చెప్పేసరికి ఇదేదో వింతగా ఉందనుకున్నాడు. ఎందుకంటే ఆ పిల్ల వంటింట్లో నుంచి కనపడింది. వంట ఎట్లా ఉంది వాళ్ళకి, ఆ పల్లెటూరు వంటలు ఎలా ఉంటాయి, ఓ చిన్న అడ్డం కట్టినట్టుగా ఉండి అక్కడ పొయ్యి పెట్టుకుని అన్నం వండుకుంటారు. అక్కడ చూశాడు ఆ అమ్మాయిని. ఆ అమ్మాయి ఇంట్లోకి పరిగెత్తింది. తను ఇంట్లోకి వచ్చేసాడు, ఎక్కడా కనపడలా. వీళ్ళేమో పిల్ల లేదంటున్నారు, కానీ తను తప్పకుండా చూశాడు. 5.5 అడుగులు ఎత్తున్న ఒక అమ్మాయి, అందంగా ఉంది, ఓ 16-18 సంవత్సరాలు ఉంటాయి, మంచి పోతపోసిన బంగారు విగ్రహం లాగా ఉంది. వీళ్ళేమో ఇట్లా చెప్తున్నారు. పోనీ వంటేమో సిద్ధంగా ఉంది, నేను సరిగ్గా చూడలేదనుకోవటానికి. ఏమనుకున్నాడు, వీళ్ళ దగ్గరుండి ఆ రహస్యం ఏదో ఛేదించాలనుకున్నాడు. అయితే ఏమైంది, సరే వాళ్ళ ఇంట్లో పడుకుంటే వీళ్ళు చెప్పారు,
ఏదో ఏ వనదేవత వచ్చేసింది మా ఇంటికని మేము అనుకుంటున్నాము అంటే నల్లటి కోడి పెట్ట ఒకటి లోపలికి వచ్చింది. వచ్చేసరికి ఆవిడ బో 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 అని పిలిచి కాస్త నూకలేసి ఓ బుట్ట కింద పెట్టింది. వీటికి నిద్ర పట్ల అలా మాగనక కళ్ళు మూసుకుంటుంటే కిరుకు కిరుకు అని చిన్న శబ్దం వస్తుంది, ఏదో మోత అవుతుంది. ఏమిట్రా అని వీడు చూస్తే ఆ కోళ్ల బుట్ట ఉంది కదా, ఆ బుట్ట ఇట్ట పైకి లేస్తాం. ఆ బుట్ట కింద నుంచి నల్లకోడి పెట్ట బయటకు వచ్చింది. ఒక రెక్కలు విరిచి ఇట్లా విశాలంగా విచ్చుకుని ఆ బాడీని వదిలిపెట్టేసి అందులో నుంచి అమ్మాయి బయటకు వచ్చింది. తెల్లవారుజాము 4ంటికి. వీడు అని చూస్తూనే ఉన్నాడు. అది చకచకా బాకిలు ఉడిచేసింది, దొడ్డి ఇల్లు అన్ని ఊడిచి పారేసింది, చెక్కమని పొయ్యి వెలిగిచ్చేసింది, అన్నం పెట్టేసింది, దాని మీద కూర ఏదో తరిగి వేయించేసింది, అన్నీ అక్కడ పెట్టింది. వీళ్ళు నిద్ర లేచేసరికల్లా మళ్ళీ కోడి లాగా వచ్చేసి ఆ బుట్టలోకి వెళ్ళిపోయింది. ఆశ్చర్యపోయాడు, అమ్మా ఇక్కడ ఉంది కదా రహస్యం అని చెప్పి సరే ఏమన్నాడు, మర్నాడు పొద్దున్న లేచి నేను మీకు బంగారు కాసిస్తా, మీ దగ్గర నల్ల కోడి పెట్ట ఉంది కదా అది ఇవ్వమంటే, కోడి పెట్ట దొరికింది, ఇది గుడ్లు పెట్టదు ఏం పెట్టదు, దొరికింది మా ఇంటికి వచ్చింది, మేము ఉంచుకున్నాం దాన్ని, ఊళ్ళో అందరు నవ్వుతున్నారు, అది గుడ్లు పెట్టే కోడి పిల్ల పెట్ట కాదు, ఒట్టిగా పెట్ట అంతే, కానీ అది వచ్చాకే మా జీవితంలో మార్పు వచ్చింది, ఎవరో వచ్చి వంట చేసి పెడుతున్నారు, అదేదో అదృష్ట దేవత అనుకున్నాము, అయినా నువ్వేం చేసుకుంటావు, గుడ్లన్నా పెట్టదు కదా అంటే, కాదు నాకు కావాలి, అది కూడా నాకు అదృష్ట దేవతగా పరిణమిస్తుందని ఆ కోడి పెట్టని అడిగి తీసుకున్నాడు. రూపాయి కాసు చేతులు పెట్టాడు. కావాలంటే ఇంకోటి ఇస్తానన్నాడు. ఆ రూపాయి కాసుతోటి వాళ్ళ సంవత్సరం బతకచ్చు, అదే ఏమంటారు బంగారు కాసుతోటి. రాజుగారు ఇచ్చిన కాసులు అక్కడి నుంచి కోడి పెట్టని సంకలో పెట్టుకున్నాడు. వాళ్ళకి డబ్బులు ఇచ్చేశాడు. ఇక తన ఇంటి వైపుకి ప్రయాణం చేశాడు. ఇంటికి తీసుకొచ్చాక దారిలో, ఇంటికి వచ్చే దారిలో మధ్యలో ఏం చేశాడు, దానికి కాలికి తాడు కట్టి చెట్టు కట్టేశాడు, పక్కన పడుకున్నాడు. తెల్లవారుజాము అయ్యేసరికల్లా ఆ కోడి పెట్టల నుంచి అమ్మాయి బయటకు రాగానే గట్టిగా కావలిచ్చేసుకున్నాడు అమ్మాయి. నువ్వెవరు ఏమిటి అని అడిగితే, నేను కూడా ఒక కోయి పిల్లనే, మా గూడెంలో ఒక మంత్రగాడు ఉన్నాడు, వాడు నన్ను పెళ్లి చేసుకోవాలనుకున్నాడు, నేను చచ్చినా ఒప్పుకోలేదు వాడిని పెళ్లి చేసుకోవడానికి, ఆ మంత్రగాడు నన్ను ఇట్లా కోడిగా మార్చేశాడు, శాపం. నేను మిట్ట మధ్యాహ్నము తెల్లవారుజామున మాత్రమే కోడిగా ఉంటా, అదే మనిషిగా ఉంటా, మిగిలిన అన్ని సమయాల్లోనూ నల్లకోడి పెట్టగానే ఉంటాను, నన్ను ఎవరైనా తరుక్కుని తినేస్తారని ఈ ముసలి వాళ్ళు వీళ్ళు నాన్ వెజ్ తినరు, అందుకని వీళ్ళ దగ్గర ఉన్నాను అని చెప్పింది. చెప్తే ఏమన్నాడు, నేను పెళ్లి చేసుకుంటాను అంటే, ఏం పెళ్లి చేసుకుంటావు, నన్ను కోడి రూపంలో ఎవడైనా పెళ్లి చేసుకుంటేనే ఇది కుదురుతుంది, నేను మామూలు నా శాప విమోచనం అయిపోతుంది అంటే, కోడిని పెళ్లి చేసుకుంటా అంటే ఎవడు ఒప్పుకుంటాడు. వీడేం చేశాడు, ఆ కోడి పెట్టని ఇంటికి తీసుకెళ్ళాడు. తీసుకెళ్ళి మిట్ట మధ్యాహ్నం అమ్మాయిగా మారిపోయింది. అమ్మాయిని వెంబడి పెట్టు తీసుకుపోయాడు లోపలికి. వాళ్ళమ్మ సంతోషించింది, బాగానే ఉందిగా, ఇంత చక్కటి పిల్లని పెళ్లి చేసుకుంటానంటే ఎందుకు కాదంటుంది, సరేనంది. అయితే ఏమైంది, అమ్మాయి కనపడలా, మళ్ళీ కోడిపెట్ట కనిపిస్తోంది. రెండో రోజు గమనించింది ఆవిడ, దాని కోడి బాడీ అక్కడ పడి ఉంది, అమ్మాయి ఏమో వీడి కౌగిల్లో ఉంది. ఓహో ఈవిడేమనుకుంది, ఓ ఇదే సంగతి, బహుశా ఇదే కోడిగా మారిపోతుంది కాబోలు, దీని సంగతి చెప్పాలనుకుని తెల్లవారుజామున మళ్ళీ ఆ పిల్ల మారంగానే వీడు మెలకుగా కూర్చుంటాడు ఆ పిల్లతో కబుర్లు చెప్పడానికి. కోడిగా ఉన్నంతసేపు కెక్కే అంటుంది, అది ఇంకేమందు, కెక్కుమంటుంది. ఇలా ఉంటే మనిషిగా ఉంటేనే కదా. తెల్లవారుజామున వీళ్ళిద్దరూ కావలించుకుని కబుర్లు చెప్పుకుంటుంటే ఈవిడేం చేసింది, మా అమ్మ ఇది ఎప్పటికీ ఇలాగే ఉండాలంటే ఈ కోడి కాల్ చేయాలనుకుని, ఆ కోడి బాడీ ఉంది కదా, దాని బాడీ అంతా ఇలా బయటకు వచ్చేసింది మొత్తం. ఆ బయట ఎవరో చలిమంట కాచుకుంటుంటే తీసుకెళ్ళి అందులో పడేసేసరికల్ ఈ పిల్ల కేవుమని కేకలు పెట్టి మండిపోతుంది అనగానే వీడికి డౌట్ వచ్చింది, ఏది దీని బాడీ అని వెతుకుంటే కోడిపేట బాడీ లేదు, ఎక్కడో కాలుతున్న వాసన వస్తుంది, పరిగెత్తుకుంటూ బయటకు వెళ్ళాడు. వాళ్ళ అమ్మ ఏం చేస్తుంది, ఆ చలిమంటని ఇంకొంచెం వేగసం తోసి ఇది కాల్ చేయడానికి చూస్తుంది. ఆవిడకి అట్లా అర్థమైంది. వీడు కేకలు పెట్టి వాళ్ళ అమ్మని వెనక్కి లాగేసి దాన్ని ఎటాగొట్ట దులిపేసేసి దాన్ని మామూలుగా చేశాడు. మామూలుగా చేసి వాళ్ళ అమ్మకి చెప్పాడు, అమ్మ ఇట్లా చేయకూడదు, ఇది అమ్మాయి, ఇది కొద్ది సమయమే ఉంటుంది, పాపం దానికి ఏదో మంత్రకట్టుంది అని తల్లిని ఒప్పించాడు. తల్లి ఏమంది, ఒరే నువ్వు కోడిపెట్టని పెళ్లి చేసుకోవాలంటే మన వాళ్ళంతా ఒప్పుకోవాలి అంటే, సరేనన్నాడు. మర్నాడు ఇదేం చేశాడు, అది తీసుకొచ్చాక అమ్మాయి ఒళ్ళు మంటలు తగ్గిపోయినాయి, కోడిగా మారిపోయింది. ఆ కోడిని ఒక బుట్ట కింద పెట్టారు. మళ్ళీ ఎవరికంటా పడకూడదు, ఎవరైనా పట్టుకెళ్ళి కోసేసుకుంటే అదేం చెప్పలేదు. ఆ విడి సమయాల్లో అది చెప్పలేదు, దాని టైం ఇవ్వగానే అది మనిషిలా మారుతుంది అంతే.
సరే ఏం చేశాడు, మర్నాడు పొద్దున కోడిని శుభ్రంగా దువ్వి దానికి అక్కడక్కడ కాలిపోయింది, కాస్త నూనె రాసి నున్నగా చేసి కోడిపెట్టను సంకలో పెట్టుకుని వాళ్ళ కోయ దొర ఉన్నాడు కదా, వాళ్ళ ఓనరు అంటే ఏమన్నా నేను దొరే కోయ పెద్ద వాళ్ళ దగ్గర తీసుకెళ్ళి అయ్యా నేను ఈ పెట్టను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను అంటే పెట్ట పిల్ల ఏదని వెతుకుంటున్నారు వాళ్ళు, పిల్లని పెట్టంటారు కదా వాళ్ళ భాషలో, ఏదిరా పెట్ట అన్నాడు, ఇదే పెట్టబగురు అనేసరికి ఆయన తిట్టాడు, కోడి పెట్టని పెళ్లి చేసుకోవడం ఏంట్రా నీ పిచ్చా, నిజం చెప్పకూడదు. ఓహో, ఇవి అలా కుదరదంటే, కాదు నేను పెట్టనే పెళ్లి చేసుకుంటాను, నాకు ఇది నచ్చింది అన్నాడు. పెట్టనే పెళ్లి చేసుకోవాలి నేను, నాకు పెట్టకి పెళ్లి చేయండి. వాళ్ళు ఏంటంటే సాంప్రదాయం ప్రకారం ఏదో తాడు ముడెట్టించడమో బొట్టు పెట్టించడమో ఏదో ఉంది వాళ్ళ ఊళ్ళలో సిద్ధాంతం. ఆయన తిట్టాడు. అక్కడి నుంచి ఒక ఆయన ఉంటాడు మంత్రవాది, గూడెంలో మంత్రవాది దగ్గరికి వెళ్ళి పెట్టతో నాకు పెళ్లి చేయమని. అందరూ తిట్టారు, చుట్టాలు పక్కాలు ఫ్రెండ్స్ అందరూ ఎక్కిరిచ్చారు, పిచ్చెక్కింది వీడికి అన్నారు. అయినా సరే వాడు గూడెం నుంచి వెలేస్తామన్నారు. వెలేసినా సరే మా అమ్మని తీసుకెళ్ళిపోతా, నా పెట్టతో నేను వెళ్ళిపోతా, ముందు పెళ్లి చేయండి చాలు నాకు. ఇక విసిగిపోయి ఏమనుకున్నారు, వీళ్ళ నాన్న ఎంతో సేవ చేశాడు, గూడెంలో ఎంతమందికో సహాయం చేశాడు, పైగా మరి వీడేమో రాజుగారికి సహాయం చేసిన వీరాది వీరుడు, ఏదో తొక్కాడు పిచ్చెక్కింది వీడికి, ఆ పెళ్ళి ఏదో చేసేస్తే సరిపోతుంది, తర్వాత ఎవరితో ఒక పిల్లని చూసి ముడిపెట్టచ్చు వీడికి అనుకుని సరే కోడిపెట్టతో పెళ్లి చేస్తామన్నారు. కోడిపెట్టని పీటల మీద వీడి పక్కన కూర్చోబెట్టారు. అందరూ కలిసి ఆ పువ్వులు అవి చల్లి సరే తాడు గట్రా దాని మెడలో అంటే కోడి మెడలో మంగళసూత్రాలు మూడేయంగానే కోడి కాస్త అమ్మాయిగా మారిపోయారు. నల్ల కోడి పెట్ట అమ్మాయి అయిపోయింది. అందరూ ఆశ్చర్యపోయారు, ఇదేమిట్రా ఈ పిల్ల ఎవర్రా ఏమిట్రా అంటే అప్పుడు ఆ పిల్ల చెప్పింది అనమాట, ఇక్కడి నుంచి ఒక 4 ఆమడల దూరంలో ఉన్న ఒక కోయిగూడెం దొరగారి కూతురు పిల్ల, మంత్రగాడు ఇలా మంత్ర కట్ చేశాడు. అక్కడి నుంచి కబురు చేశారు, మీ పిల్ల కోడిపిల్ల మనిషి పిల్లగా మారిపోయింది, మా ఫలానా వాడితో పెళ్ళయింది సమర్తోటి, ఆ సమర్ కూడా ఎలాంటి వాడంటే వీరాది వీరుడు, అదే కదా, ఆ పెట్టగానే పెళ్లి చేసుకుంటే పెట్టగాస్త పెళ్ళయింది అని కబురు చేస్తే ఆ గూడెం పెద్దొచ్చి ఎంతో సంతోషించి బొళ్ళని కానుకలు ఇచ్చి కూతుర్ని అల్లుండి ఊరేగింపుగా తన ఇంటికి తీసుకుపోయాడు. వాడు ఆ గూడానికి రాజు అయిపోయాడు, నల్లకోడి పెట్ట వల్ల కదా కంచికి మనం ఇంటికి. సూపర్ రమ్మగారు. నేను కోడి పెట్టాను కానీ నీకు వేరే భావాలు కలిగినాయి కదా, నిజం చెప్పు. కనీసం నేను కోడిని కూడా అనకూడదా జయ, మరి ఇలా ఉంటే ఎంత కష్టం. అంటే మీ నోట్లో నుంచి వస్తుంటే కొంచెం అలా కొత్తగా అనిపిస్తుంది రమ్మగారు, అంతే. నమస్తే రమ్మగారు. నమస్తే జయ.